Good morning, ladies and gentlemen. Welcome to the most historical event in మా టీవీ. ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరి హృదయాల్లో ఉన్న ఏకైక ఛానల్ మా టీవీ. అండ్ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ, అంటే ఉట్టి తెలుగు వాళ్ళే కాదు, ఉన్న వాళ్ళందరూ, ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళందరూ హృదయాల్లో ఉన్న ఏకైక ఛానల్ స్టార్ టీవీ. స్టార్ అండ్ మా కమింగ్ టుగెదర్. ఎప్పుడెప్పుడు అవుద్దా అని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. అండ్ ఫైనలీ ద డే హ్యాస్ కమ్. అండ్ అకార్డింగ్ టు మీ, ఐ ఫీల్ దిస్ వాజ్ డెస్టిన్ టు హ్యాపెన్. ఎందుకంటే మా అంటే అమ్మ, తల్లి. అండ్ ప్రతి ఒక్కరి జీవితంలో ది ఫస్ట్ స్టార్, ది ఫస్ట్ సూపర్ స్టార్ వి కాల్ ఇస్ అమ్మ. అమ్మ తర్వాతనే ఏదైనా, కాబట్టి ఈ స్టార్ అనేది మాకి దగ్గరగా ఉంటుంది అని ఎప్పుడూ ఊహించాం మనం అందరం. అండ్ ఫైనలీ ది బిగ్ డే, ది హిస్టారికల్ డే is here. Welcome to the grand logo launch of Star Ma. With a big round of applause, ladies and gentlemen. Thank you so much. ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అండ్ చాలామంది ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. లైఫ్లో మనకి చాలా ఇంపార్టెంట్ అయ్యే విషయం ఎంటర్టైన్మెంట్. ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం ఆ బిజీ డే నుంచి రిలాక్స్ అవ్వాలంటే కొంచెం ఎంటర్టైన్మెంట్, కొంచెం నవ్వుకొని, కొంచెం ఆ ఫ్యామిలీ ఇమోషన్స్, బాండింగ్స్ని ఫేస్ చేసి హ్యాపీగా నిద్రపోతే అది కంప్లీట్ డే అని మనం అందరం అర్థం చేసుకుంటాం. అండ్ నేషనల్ వైడ్, ఇంటర్నేషనల్ వైడ్ స్టార్ టీవీకి ఎంత అద్భుతమైన పేరుందో అందరికీ తెలుసు ఎంటర్టైన్మెంట్ సెక్టర్లో. అండ్ మా టీవీ, ఇట్ వాజ్ రూలింగ్ సౌత్ ఇండియాస్ ఎంటర్టైన్మెంట్ సెక్టర్. అండ్ బోత్ కమింగ్ టుగెదర్, వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఏ అద్భుతమైన ఈవెంట్ అన్నా, వీ హ్యావ్ దిస్ జ్యోతి ప్రజ్వలన, లైట్నింగ్ ఆఫ్ ది ల్యాంప్. So I request Mr. Kevin Vass, CEO, South Star India, to come on stage, please, sir. Along with him, requesting Mr. Alok Jain, Business Head, Ma Star, to do the honors. Thank you so much, gentlemen. Thank you so much. Star Ma, what's next? చాలా రోజుల నుంచి మనం టీవీలో ప్రోమోస్ చూస్తున్నాం, ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుద్దా అని వెయిట్ చేస్తున్నాం. జనరల్గా ప్రతి మనిషికి కొన్ని కళలు ఉంటాయి. కొన్ని కళల్లో చాలా ఇంపార్టెంట్ కళలు రెండు ఉన్నాయి. ఒకటి, కష్టపడి డబ్బు సంపాదించాలి, ఫ్యామిలీని బాగా చూసుకోవాలి అని. ఇంకో కళ, వీలైతే మన ఫేవరెట్ స్టార్ని కలుసుకోవాలి, ఆయనతో మాట్లాడాలి, కొద్ది టైం స్పెండ్ చేయాలి. ఈ కళలన్నీ సాకారం చేస్తుంది ఈరోజు స్టార్ మా. అండ్ అందరికీ తెలుసు నేను ఏ ప్రోగ్రాం గురించి మాట్లాడుతున్నానో. ఇట్ ఈస్ MEK, మీలో ఎవరు కోటీశ్వరుడు. తొందరలో స్టార్ మాలో స్టార్ట్ అవుతుంది. అండ్ ఎంత పెద్ద సెన్సేషనో అందరికీ తెలుసు. అండ్ ఇప్పటి నుంచి ఆ సెన్సేషన్ మెగా సెన్సేషన్ అవబోతుంది. ఎందుకంటే దిస్ ఈస్ బీయింగ్ హోస్టెడ్ బై world's biggest star for me, India's biggest star for me. He is none other than megastar Chiranjeevi garu. So meelo evaru కోటీశ్వరుడు, ఓ చిన్న ఫిల్మ్ ఆన్ ది స్క్రీన్ ప్లీజ్.
ప్రేమం కంటే అందొచ్చిన అదృష్టం ఏది? నాన్నిచ్చిన ఈ ధైర్యం కంటే కావాల్సిన ఐశ్వర్యం ఏది? గురువిచ్చిన నీ జ్ఞానం కంటే దక్కాల్సిన హక్కంటూ ఏది? నిన్నటి అనుభవ పాఠం నీది, రేపటి ఆశల మార్గం నీది. తెగువ నీది, తెలివి నీది, అన్నీ ఉంటే ఆగడమెందుకు? రా ముందుకు రా, వెనకే ఉండకు, ముందుకు రా. శబరిమ 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 శబరిమ. ప్రశ్నకు బదులై ప్రతి చివరకు నువ్వే మొదలై ఒక్కొక్క అడుగు వేస్తూ ఒక్కొక్క పరుగు తీస్తూ ఒక్కొక్క దెబ్బని కాస్తూ లక్ష్యం వైపే చూస్తూ గమ్యం కూడా గడగడలాడే గమనం నువ్వై దూసుకురా. పరుగులనైనా మోసుకురా, కలతలనైనా తోసుకురా, చెప్పని చేతలు రాసుకురా. ఇదిగో వెలుగుల బలగం నిలబడి ఉన్నది నీ కోసం. ఈ వేదిక వేడుక కోరుతుంది నీ సహవాసం. దరహాసంతో ధరిత్రినేలే సింహాసనాన్ని అధిష్ఠించగా రా. ప్రపంచమంతా ప్రతిధ్వనించే ప్రపంచనం సృష్టించగరా. రాగానే మైక్ ఇచ్చేసారు. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. ఇలా చూడటం నిజంగా నా అదృష్టం, మా వాళ్ళ అదృష్టం సార్. కొంచెం వణుకు పుడుతుంది. బట్ బిఫోర్ దాట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మా అందరి తరపు నుంచి 9 years చాలా వెయిట్ చేయించారు సార్. అండ్ ఫైనలీ 80 years ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎప్పుడు జరగని విధంగా ఖైదీ నంబర్ 150 రికార్డ్ సృష్టించి ముందుకెళ్తుంది. మనస్ఫూర్తిగా చాలా థ్యాంక్స్ అండి. మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్. సో ఈ ట్రావెల్ సార్ బిగ్ స్క్రీన్ నుంచి ఇప్పుడు స్మాల్ స్క్రీన్ త్రూ మీలో ఎవరు కోటీశ్వరుడు జర్నీ. అందరికీ నమస్కారం. 2017 నిజంగానే నేను మర్చిపోలేని సంవత్సరం. ఈ 9.5-10 సంవత్సరాలలో నేను సినిమా ఇండస్ట్రీకి, ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్కి దూరంగా ఉన్నమాట వాస్తవం. ఈ సమయంలో తిరిగి మళ్ళీ సినిమా చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుంది, వాళ్ళు నన్ను ఏ రకంగా మళ్ళీ రిసీవ్ చేసుకుంటారు, గతంలో ఉన్నటువంటి ప్రేమ అభిమానం అదే రకంగా ఉంటుందా అనే మీమాంస డౌటు నాకు లేకపోలేదు. కానీ నా అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ ఖైదీ నెంబర్ 150 ప్రేక్షకులు ఆదరించిన విధానం, వాళ్ళు నాపై చూపించిన ప్రేమ ఆప్యాయత నిజంగా జీవితంలో మర్చిపోలేను. ఎక్కడో ఏదో సినిమాలు అన్నాను, తెలుగు ప్రేక్షకులు, తెలుగు ప్రజలు సెంటిమెంట్ ఫూల్స్. ఒక్కసారి ప్రేమించడం మొదలు పెడితే జీవితంలో వాళ్ళు ఆ ప్రేమని దూరం చేసుకోరు, అలా జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటారు. దానికి నిదర్శనం ఈ రోజున ఈ సినిమాను ఆదరించి నా మీద ఇంత ప్రేమ కురిపించి వాళ్ళు హృదయానికి అతి దగ్గర చేసుకున్నారు, హక్కును చేర్చుకున్నారు. దానికి జీవితాంతం తెలుగు ప్రేక్షకులకి ఈ ప్రపంచంలో ఎక్కడో సరే వారందరికీ హృదయపూర్వకంగా నా కృతజ్ఞతతో నా జీవితం ఇలాగే కొనసాగుతుంది. థ్యాంక్ యూ. ఇక ఈ సినిమా అయిపోయింది, చాలా పెద్ద ఘన విజయం సాధించింది. ఇంకా ఏమిటి అనుకునే తరుణంలో మీలో ఎవరు కోటీశ్వరుడు ద్వారా నాకు మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశం కలిగింది. ఈ మీలో ఎవరు కోటీశ్వరుడు చేస్తున్న సమయంలో నాకు ఇట్స్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్. గతంలో ఎప్పుడు నేను టీవీ యాంకర్గానో, టీవీ హోస్ట్గానో ఇలాంటి గేమ్ షోస్ నిర్వహించింది లేదు. అలాంటిది ఈ షోలో ఈ జర్నీ చేస్తున్నప్పుడు నాకు డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ పీపుల్ని కలుసుకునే అవకాశం ఉంది. అలాంటి అవకాశం కలుగుతుంది అంటే చాలా మేధావుల దగ్గర నుంచి రోడ్లు ఊడ్చే వాళ్ళ వరకు కూడాను
అలాగే డిఫరెంట్ పీపుల్, ఆటో డ్రైవర్స్ని, అలాగే బ్యాంకులో పనిచేసే వాళ్ళని, వివిధ రంగాల్లో ఉండే వాళ్ళందరినీ ఇలా కలుసుకోవటం, రకరకాల ఆర్థిక స్థాయిలో ఉండే వాళ్ళని కలుసుకోవడం చూస్తుంటే కనుక వాళ్ళతోటి సంభాషిస్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఇంత కాదు. ఇట్స్ ఎ రిచ్ ఎక్స్పీరియన్స్, వెరీ ఎమోషనల్ జర్నీ. ఎంఈకే నా హోస్టింగ్, ఆ రకమైన అవకాశం నాకు ఈ మా ద్వారా రావటం చాలా ఆనందంగా ఉంది. అయితే మా అని పాత అనుభవంతో అనేశాను. ఇంతవరకు మా, ఇక మీద స్టార్ మా. స్టార్ మా అది రేపు సాయంత్రం మీలో ఎవరు కోటేశ్వరుడు ఫస్ట్ ఎపిసోడ్ ఆన్ ఎయిర్ వెళ్తున్నటువంటి టైం 9:30. అదే సమయంలో నా చేతుల మీదుగా స్టార్ మా లోగో ఆవిష్కరించబడటం, దానికి ముందస్తుగా ఈ రోజున ఈ కార్యక్రమం జరగటం, ఈ కార్యక్రమం నేను పాలు పంచుకోవటం, మీ అందరి సమక్షంలో ఈ విధంగా నేను ఆనందం, చాలా చాలా సంతోషంతో ఈరోజున మీ ముందున్నాను. నేను ఇది చాలా గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను. రవి, ఎనీథింగ్ టు టెల్? లేకపోతే ఇలాగే కొనసాగించనా సార్? ఏదైనా అడుగుతారా లేకపోతే ఇలాగే? లేదు సార్, ఇప్పుడే ఎందుకో టెన్షన్గా ఉంది సార్. ఎందుకో టెన్షన్గా ఉంది. నేను అడిగిన దానికి మాత్రం నువ్వు బయటపడ్డావు, నేను బయటపడలేదు, అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. చెప్పండి. లోగో లాంచ్ అని మాట్లాడుకున్నాం. ఆయన చాలా మంది నేను మాట్లాడటం ఇలా కొనసాగించానా లేకపోతే తర్వాత మళ్ళీ మాట్లాడే అవకాశం? తర్వాత ఉంది సార్. సో ఇప్పుడు యాక్చువల్ లోగో లాంచ్ ఆఫ్ స్టార్ మా, రిక్వెస్టింగ్ Mr. Kevin Was, CEO, South Star India, to come on stage, please, along with Mr. Alok Jain, Business Head, Star Ma India, to do the logo launch. మగవాడు మహిళని కాపాడతాడని పురాణాల్లో, కథల్లో విన్నాం, చూశాం. కానీ మా మల్లీశ్వరి సతీ సావిత్రిలా కొత్త చరిత్ర రాసింది. మా వాడి జీవితం తను ఇచ్చిన బహుమానం. తను నా కోడలే కాదు, కూతురు కూడా. ఒక బంధం విశ్వాసాన్నిస్తుంది. సరికొత్త స్టార్ మా, అదే బంధం సరికొత్త ఉత్తేజం. Beautiful Malleeswari garu from the serial Malleeswari. Final film. సమాజం స్త్రీకి త్యాగం నేర్పిస్తుంది. కూతురిగా, భార్యగా, కోడలిగా ఏ ప్రతిఫలం ఆశించకుండా నేను ఎన్నో త్యాగాలు చేశాను. కానీ ఒక తల్లిగా నా కూతురికి ఓ బంగారు భవిష్యత్తునిస్తాను. అందులో తన కోసం కూడా తను జీవిస్తుంది. ఒక బంధం స్థైర్యాన్నిస్తుంది. సరికొత్త స్టార్ మా, అదే బంధం సరికొత్త ఉత్తేజం. వండర్ఫుల్ ఫ్యామిలీ సీరియల్స్ అండ్ ఒకవైపు అందమైన హీరోయిన్స్ అండ్ ఒకవైపు legendary megastar garu along with the heads of Star Ma. So ek photo session to banta hai, so requesting Chiranjeevi garu to oblige for a snap, please. Good afternoon, everyone. Welcome, and thank you for being with us this afternoon. This is a really exciting day for all of us at Star Ma. It was exactly 2 years ago, in Feb 2015, when Star TV and Ma forged a relationship that would grow and shape the Telugu TV landscape. Star is about inspiring 1 billion imaginations. And as part of the Star network, and yet keeping its intrinsic values intact, Ma has had a great journey over the last 1 year. Ma has entertained audiences with the biggest shows, movies, and events. On today's date, Ma has the #1 show of Telugu TV with Kumkumapuvu as the #1 show.
4 of the top 10 shows belong to Star Ma. Over the last 1 year, we have shown some of the biggest movies and events. To name a few, Bahubali and Janata Garage. And today, we're all set to take this to yet another level. With a brand new positioning, we hope to be able to live up to the promise we made right in the beginning of taking Telugu entertainment to even greater heights. In the new avatar, Star Ma will aim to not just entertaining people, but also inspiring people. We will be an entertaining brand as well as an inspiring brand that creates positive impact in people's lives. With our new positioning, Ade Bandham, Sarikota Uttejam, which is all relationships and brand new inspiration, we aim to take Telugu entertainment to the next level going forward. Star Ma content and communications will be audacious, inspiring, and entertaining. We will bring stories that will showcase the heroic journeys of our protagonists. The creative process will be enhanced, and it will reflect the viewer's aspirations and dreams. As we embark on this journey, who better to have as a partner and ally than megastar Chiranjeevi? He shares a deep bond with Ma TV and symbolizes the new direction we are leading the brand to. We are extremely happy to have him with us today. Thank you, Chiranjeevi garu. సీరియల్స్ లాగానే నేను కూడా నా స్పీచ్ని మొదటి భాగం రెండవ భాగంగా సీరియల్గా ఇస్తున్నాను. రైట్. సో ఇందాక స్పీచ్ని అలాగే కొనసాగిస్తే, నేను నటుడుగానే ఇన్ని సంవత్సరాలు సినిమా రంగంలో ఉన్నాను. నటనే నా మెయిన్ ప్రొఫెషన్. ఆ తర్వాత అనుకోని పరిస్థితుల్లో నా అభిరుచి కొద్దీ నేను పాలిటిక్స్కి వెళ్ళటం జరిగింది తప్ప ఎప్పుడు కూడా వ్యాపార దృక్పథం, ఒక బిజినెస్ చేయాలి అన్న ఆలోచన కానీ అలాంటి ప్రయత్నాలు కానీ నేను ఎప్పుడూ చేయలేదు. ఫస్ట్ టైం నేను బిజినెస్ అంటూ స్టార్ట్ చేసింది మా ఛానల్లో. సో మిత్రుడు నాగార్జున ప్రోత్సాహం మేరకు నేను కూడా మా ఛానల్లో భాగస్వామిని అయ్యాను, ఎంతో కొంత పెట్టుబడి పెట్టి. ఆ తర్వాత నిమ్మగడ్డ ప్రసాద్ చైర్మన్షిప్లో నాగార్జున, నేను, అల్లు అరవింద్ గారు మరి కొద్దిమంది కలిపి దాంతో అసోసియేట్ అయ్యి అలాగా నా ఫస్ట్ స్టెప్ వ్యాపారానికి సంబంధించి అది మాతో మొదలైంది. ఆ తర్వాత అలా కొన్నాళ్ళు కొనసాగింది, ఉత్సాహంగా ఉంది, బాగుంది. ఆ తర్వాత మా స్టార్ టీవీ తోటి అంతర్జాతీయ స్థాయి ఉన్నటువంటి ఛానల్, స్టార్ ఛానల్, అలాంటి ఎంతో పేరున్నటువంటి రినౌండ్ ఛానల్ స్టార్ తోటి విలీనం అవుతున్న సమయంలో మేము దాని నుంచి ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది, నిష్క్రమించాల్సి వచ్చింది. అలాంటప్పుడు కొంచెం బాధ అనిపించింది, ఇన్నాళ్ళు ఈ అసోసియేషన్ దూరం అవుతున్నావే అని. బట్ ఆ బాధ ఎంతోసేపు లేదు. తిరిగి మీలో ఎవరు కోటీశ్వరుడికి హోస్ట్ చేయడం ద్వారా మళ్ళీ నేను స్టార్ మాతోటి అసోసియేట్ అవ్వడం అనేది నాకు ఎనలేని ఉత్సాహంగా, ఎంతో సంతోషం అనిపించింది. సో ఇందాక చెప్పినట్లుగా మీలో ఎవరు కోటీశ్వరుడికి సంబంధించి నేను ప్రతిరోజు షూటింగ్ చేస్తున్నప్పుడు చాలా ఎగ్జైట్మెంట్ లోనవుతూ, అది ఒక చక్కటి జర్నీ. నవ్వులు ఉంటాయి, హార్ట్ టచింగ్ ఉంటుంది, ఎగ్జైట్మెంట్ ఉంటుంది, విషాదం ఉంటుంది, కళ్ళు చెమరుస్తుంటాయి, ఆనందంతో కూడా కళ్ళు చెమరుస్తుంటాయి. ఈ విధమైనటువంటి ఒక ఎమోషనల్ జర్నీ ఆ మీలో ఎవరు కోటిస్తాడో హోస్ట్ చేస్తున్నంతసేపు. సో అలాంటి ఎగ్జైట్మెంట్లో తిరిగి నాకు ఈ టీవీల ద్వారా రావటం, ఇదే ఈ టీవీ, ఈ స్టార్ మా ద్వారా నేను ప్రజలకి, ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యేందుకు అవకాశం రావటం అనేది నేను నిజంగా చాలా చాలా సంతోషిస్తూ, వీళ్ళతో అసోసియేట్ అవ్వటం అన్నది, ఈ స్టార్ మాతో అసోసియేట్ అవ్వటం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను, చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. దానికి థ్యాంక్స్ టు స్టార్ మా. ఇక ఈ
ఆవిష్కరించే ఈ మా స్టార్ మా లోగో ఆవిష్కరించే ఈ సభలో మీ అందరితో పాటు పాలు పంచుకోవడం, అది నా చేతుల మీదుగా ఈ ఆవిష్కరణ జరగటం అన్నది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా సౌత్ CEO మిస్టర్ కెవిన్కి, అలాగే స్టార్ మా ప్రోగ్రామ్ హెడ్ అలోక్ గారికి ఈ సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మన సౌత్ MD మాధవన్ రావాలి, ఆయన వేరే పరిస్థితిలో వేరే చోట ఉండిపోయారు. బట్ వారికి కూడా ఈ సందర్భంగా నేను నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 2 years ago, when you signed this strategic partnership, you bluntly refused to give out any figures of the acquisition or the merger or whatever it is. Are you in a position to state figures now, at least after 2 years? Number one. And number two, what is the main reason, apart from this rebranding or new branding exercise that you want to showcase now, is there any other specific reason for coming to the media now? You're asking Mr. Alok Garu? Yeah, The together, business, Kevin yeah. and Hi. Yeah, I'm saying is, we never discussed, I'm saying we never discussed financials, okay? And that's why maybe 2 years ago, the same question wasn't answered, okay? But just to answer your question, I'm saying is, this is a journey for us. If you look at it, I'm saying is over the last 2 years, it's not about just changing, it's not about changing branding. It's about working on a philosophy. And this is something that we've been working on over the period of the last 12 months. And if you look at all the different shows that we have done, we've actually revamped our entire prime time over the last 4 or 5 months. Whether it is with Kumkumapuvu, whether it is Lakshmi Kalyanam, whether it is Koyalama. And today, I'm saying is, we have seen that growth taking place, changing in people's households. And on today's date, we thought it was the right time for us, okay, to take it to the next level. And that's why we've come up with MEK. And as we go forward, you will see a couple of more shows coming. But all this is a journey, okay? We clearly look at it, I'm saying is, as we said, the relationship with our viewers is the same old relationship. It's just that it's a new inspiration, and that's how new stories will come up. And we'll keep the viewer in mind when we come up with all these new stories. All right, thank you so much. Next question, please. సార్ చిరంజీవి గారు, మీలో ఎవరు కోటేశ్వరుడు? ఇక్కడ సార్, Can you stand, whoever is... okay. మీలో ఎవరు కోటేశ్వరుడు? ఈ దీనికి మీరు వ్యాఖ్యాతగా అనే మాట మీకు వినిపించడంతో మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఇంతవరకు చూస్తే నాగార్జున గారిని అంత ఆడియన్స్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు కదా, సో దీనిపైన ఎలాంటి ఎఫెక్ట్, అంటే నాగార్జున గారిని ఆయన కంటే కూడా ఇంకా మీరు ఏ విధంగా చేయడానికి ట్రై చేశారు? మొట్టమొదటిగా ఈ అవకాశం నాకు వచ్చినప్పుడు నేను ముందు హెసిటేట్ చేశాను. నాగార్జున గారు చాలా బాగా చేస్తున్నారు కదా, ఇప్పుడు ఆయన మార్చాల్సిన అవసరం ఏముంది, అండ్ చాలా ఇంట్రెస్ట్గా ఉంది. నేనే ప్రతిసారి మిస్ అవ్వకుండా చూస్తుంటాను మీలో ఎవరు కోటేస్తాడు, మా ఇంటెల పాది చూస్తుంటాము. ఇది అవసరమా అని అనుకున్నాను. ఎందుకంటే ఇది హ్యాండిల్ చేయటం, యాంకరింగ్ చేయటం అనేది కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు పోయి ఆ స్ట్రెస్ తీసుకోవాలి, నాకు ఏంటి అవసరం అనే రిలక్టెంట్ భావంతో నేను ఉన్నాను. బట్ వాళ్ళందరూ కలిపి మా బోర్డులో మేము నిర్ణయించుకున్నాము, ఒక చేంజ్ కావాలి. కొత్తగా వస్తున్నప్పుడు లోగోతోటి లాంచ్ అవుతున్నప్పుడు ప్రతి ప్రోగ్రామ్కి ఫేస్ చేంజ్ కావాలి. దానివల్ల ఇక్కడ కూడా మార్చుకోవాలన్న మార్పు కోసమే ప్రయత్నం తప్ప అది నాగార్జున గారు ఏమీ తక్కువ చేశారని కాదు. మీరు చెప్పింది చాలా కరెక్ట్, ఆయన చాలా బాగా చేశారు అని వాళ్ళు నన్ను కన్విన్స్ చేయడం జరిగింది. అది అయిన తర్వాత మొట్టమొదటి ఇంకా నేను ఎస్ ఆర్ నో చెప్పకుండా టైం గెయిన్ చేసినప్పుడు నేను మొట్టమొదటిగా నాగార్జునకు ఫోన్ చేశాను. నాగార్జున ఇలాగ అవకాశం నాకు వచ్చింది, నేనేమో కొంచెం హెసిటేట్ చేస్తున్నాను అనేసరికి నో అంటే మీరు డెఫినెట్గా చెయ్యాలి, వాళ్ళు చెప్పింది చాలా కరెక్ట్, ఒక చేంజ్ కావాలి, అప్పుడే మళ్ళీ ప్రోగ్రామ్ ఇంకో లెవెల్కి వెళుతుంది, ఆ నమ్మకం నాకు ఉంది, మీరు ఖచ్చితంగా దీన్ని మరో లెవెల్కి తీసుకువెళ్తారని తను చాలా ఎంకరేజ్ చేశాడు. ఆ రకంగా చాలా స్పోర్టివ్గా అలా చేయటం అన్నది నేను తనకి చేసి తన నుంచి కూడా నేను ఎస్ చెయ్యండి అని ఆ ప్రోత్సాహం నాకు లభించిన తర్వాత దెన్ వీళ్ళకి ఎస్ చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత నుంచి ఇది అంత ఈజీగా అనుకోలేదండి. ఎందుకంటే సినిమాలో డైలాగులు అనుకోండి, ఒక పేపర్ ఇస్తారు, డైలాగులు బై హార్ట్ చేస్తాము, కెమెరా స్టార్ట్ అవుతుంది, యాక్ట్ చేస్తాం, అయిపోయింది, రిలీవ్ అయిపోతాం, మనం నెక్స్ట్ షాట్ ఏంటని చూసుకుంటాం. ఇది అలా కాదు, ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఇది. అండ్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత టిల్ ప్రోగ్రామ్ ఎండ్ అయ్యేంత వరకు
వాళ్ళు ఏం మాట్లాడతారో మనకు తెలియదు. వాళ్ళు మాట్లాడిన దాని మీద మనం ఎలా రియాక్ట్ అవ్వాలో, మనం వాళ్ళని ఎట్లాగా ఇన్స్పైర్ చేసి వాళ్ళ నుంచి మంచి టాపిక్స్ ఎలా రాబట్టాలి, అలాగే సేమ్ టైం గేమ్ ఆడుతున్నప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ని 0 నుంచి అలా 100% ఎలా తీసుకువెళ్ళాలి అనేది ఇట్ ఈస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అట్ ద సేమ్ టైం స్ట్రెస్ఫుల్ కూడాను. బట్ అది అలవాటు అయితే అది ఆల్మోస్ట్ ఆల్ కేక్ వాక్ లాగా అనుకోండి. అండ్ నాకు నిజంగానే ఇది చేయటం అన్నది చూస్తుంటే నిన్ననే ఇప్పుడే అంటున్నారు కెవిన్ గారు అక్కడ కూర్చున్నప్పుడు, ఫస్ట్ ఎపిసోడ్ రేపు లాంచ్ కాబోతుంది 9:30కి. మన వాళ్ళందరూ చూశారంట, చాలా బాగుంది, చాలా ఎగ్జైట్ అవుతున్నారు అండ్ చాలా ఎంకరేజింగ్గా ఉందని చెప్పేసి. అలాగే సిద్ధార్థ్ బాస్ అని చెప్పేసి ఎవరైతే ఈ సినర్జీకి చీఫ్ ఉంటారో, ఈ ప్రోగ్రామ్ని నడుపుతారో, ఆయన అన్నారని చెప్పేసి టి సుబ్రహ్మరెడ్డి గారి వాళ్ళ ఇంట్లో జరిగిన వెడ్డింగ్కి అమితాబ్ బచ్చన్ నేను కలిసినప్పుడు అమితాబ్ బచ్చన్ ఆయన స్వయంగా చెప్పారు, నాకు సిద్ధార్థ్ బసు చెప్పారు చాలా బాగా చేస్తున్నారని, చాలా ఎంకరేజింగ్గా చేస్తామని. ఆ మాట మీ నోటంట కేబీసీ చేసినటువంటి అమితాబ్ బచ్చన్ నోటంటే ఆ మాట రావడం అనేది నాకు పెద్ద సర్టిఫికెట్లా ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. వీళ్ళందరూ యొక్క కోణం చూస్తుంటే కనుక డెఫినెట్గా ఇది కూడా ప్రేక్షకులను అలరిస్తుంది, ఇంట్రెస్ట్ సస్టైన్ అవుతుంది, బెటర్గానే ఉంటుందన్న ఆశాభావంతో నేను ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ షో స్టార్ట్ చేసినప్పుడు అంటే మీరు సినిమాల్లో మీకు ఆల్మోస్ట్ 10 years గ్యాప్ ఉంది, అప్పుడు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఇప్పుడు ఖైదీ నెంబర్ 150 సినిమా వచ్చిన తర్వాత యూ బికెమ్ 100 above crores హీరో యాజ్ ఏ స్టార్. సో ఇప్పుడు ఈ షోకి మీరు హెల్ప్ అవుతాను అనుకుంటున్నారా, లేదా షో మీకు హెల్ప్ అవుతుందా? ఇది 2 విధాలుగానండి. ఖచ్చితంగా ఈ షో మరొక లెవెల్కి రావడానికి నా ఇమేజ్, ముందుగా ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయినందుకు దాని యొక్క ఎఫెక్టు, నా పర్సనల్ ఇమేజ్, ఇది అన్నీ కూడా దోహదపడతాయి. అలాగే నాకు నేను ఇందాక చెప్పినట్లుగా నేను కూడా ప్రజల్లో ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో కనపడటానికి, వాళ్ళ బెడ్రూమ్లో నేను కనపడటానికి, ప్రతిరోజు కోట్లాది మంది ప్రేక్షకులకి నేను పరిచయం అవుతూ ఇంటరాక్ట్ అవుతూ ఉండటానికి ఈ షో నాకు ఉపయోగపడుతుంది. అట్లాగే ఇది ఒకళ్ళని ఒకళ్ళు కాంప్లిమెంట్ చేసుకునేటటువంటి కార్యక్రమం. ఆ రకంగా మీలో ఎవరు కోటేశ్వరుడు చేయటం అన్నది నా వలన వాళ్ళకి, వాళ్ళ వలన నాకు ఉభయత్ర ఇది ఉపయోగపడే కార్యక్రమంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. సార్ చిరంజీవి ఎస్ ప్లీజ్. సార్ మీ షోకి నాగార్జున గారు వస్తానని అన్నారు. సో మీరు కూడా నాగార్జున గారు చేసినప్పుడు వెళ్ళారు. సో అది ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంకొకటి, ₹1 అనేది ఒక మనిషికి ఒక లైఫ్ సెటిల్డ్ అమౌంట్. సో అది మీరు ఇంకొకరికి ఇస్తున్నప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? మీరు ఇండస్ట్రీలో ఫస్ట్ ₹1 తీసుకున్న హీరో మీరే. ఇక్కడ 1.25 తీసుకున్నారు. సో అప్పుడు ₹1 మీరు అమౌంట్ తీసుకున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నిజంగా ఇది ఆషామాషి అమౌంట్ కాదు, చాలా చాలా పెద్ద అమౌంట్స్ ఇవన్నీ కూడాను. ఈ ప్రైజ్ మనీ అన్నది వాళ్ళకి ఏమనిపిస్తుందంటే వాళ్ళకి జీవితాలు సెటిల్ అయిపోతాయండి. ఇలా ఒక్కొక్కరు వాళ్ళ చిన్న చిన్న అప్పులు కానివ్వండి, ఇళ్ల మీద ఉన్న అప్పులు కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఆశయాలు నెరవేర్చుకోవడానికి వాటిని వెచ్చించడానికి ఆ అమౌంట్ కావాల్సిన అమౌంట్ కానీ ఇవన్నీ కూడా ఒక అరగంట గేమ్ ఆడటం ద్వారా వాళ్ళకి లభిస్తుందంటే కనుక ఇది నిజంగా చాలామంది జీవితాల్లో పెను మార్పును తీసుకొచ్చేటటువంటి గొప్ప గేమ్ షో మీలో ఎవరు కోటీశ్వరుడు. అది నేను ఫీల్ అవుతున్నాను. నిన్న ఒక షో చేస్తూ ఒక బెంగళూరు నుంచి రోడ్లు ఊడ్చుకునే ఒక ఆవిడ వాళ్ళ కూతురు వచ్చింది. ఆ కూతురు వచ్చినప్పుడు ఆ అమ్మాయికి ఏంటంటే వాళ్ళ అమ్మ ఆరోగ్యం సరిగ్గా లేదు. అమ్మ ఆరోగ్యానికి, అలాగే తన చదువుకి, తన తమ్ముడు చదువుకి, వీటన్నిటికీ నాకు కనీసం ఫ్యూ lakhs కావాలి, ఉంటే కనుక చాలండి, మా జీవితాలు సెటిల్ అయిపోతాయి, ఇంతకంచి మాకు ఏ ఆశ లేదు, దానికోసమే వచ్చానంటూ ఆ అమ్మాయి చాలా ఎగ్జైట్ అవుతూ చాలా ఎమోషనల్గా చెప్తుంటే, ఆ అమ్మాయితో ఆడుతున్నంతసేపు ఆ అమ్మాయి గెలవాలి, గెలిస్తే బాగుండు, ఈ యొక్క ఆటలో కొన్ని లక్షల అమ్మాయికి వస్తే బాగుండు, వాళ్ళ జీవితం సెటిల్ అయిపోతుంది కదా అని నేను కూడా ఎంతో ఆశగా అమ్మాయితో ఆడుతున్నాను. ఆ రకంగా కొంతవరకు ఆడి కొంత గెలుచుకుంది. ఆ తర్వాత అని పర్సనల్గా చెప్తున్నాను, ఆ అమ్మాయి అనుకునే అమౌంట్ గెలవకపోయేసరికి నాకే డిసప్పాయింట్గా అనిపించి ఆ సమయంలో అనుకోకుండా స్పాంటేనియస్గా నా పర్సనల్ అకౌంట్లో నుంచి ఆ అమ్మాయి గేమ్ ద్వారా గెలుచుకున్నది కొద్ది మొత్తం అయితే దానికి 2-3 డబ్బు, సుమారు ఒక 2 లక్షల రూపాయల దాకా నేను నా అకౌంట్ నుంచి ఆ అమ్మాయికి ఇచ్చాను. అలాగా వాళ్ళు థ్యాంక్ యూ.
ఒక్కోసారి వాళ్ళు గెలుచుకోలేకపోయినా సరే వాళ్ళ కోరికలు ఆశలు చూసి మనం ఎందుకు ఇవ్వకూడదు, అయ్యో పాప వాళ్ళ కెపాసిటీకి వాళ్ళు అనుకున్న అమౌంట్ గెలవలేకపోయారు, అది మనం ఇవ్వచ్చు కదా అనిపించి నాకు వెంటనే ఇవ్వటం అనేది ఆ అమ్మాయి ఎమోషన్ అయిపోయింది. ఇంకా చాలా అసలు కళ్ళ పర్యంతం వాళ్ళ అమ్మాయి అయితే కనుక ఆ రకంగా ఉంటుంది. ఇట్స్ నాట్ ఎ గేమ్ అండి, ఇట్స్ నాట్ ఎంటర్టైన్మెంట్ గేమ్, ఇట్స్ ప్లేయింగ్ విత్ ద ఎమోషన్స్. ఆ రకంగా చాలా ఇదిగా ఉంది. అండ్ నాగార్జున గారు ఇందాక ఫస్ట్ అంతా మీరైతే నాగార్జున గారు ఆయన కూడా అడిగినప్పుడు నువ్వు రావాలి నాగార్జున, మీరు రావాలి నాగార్జున అన్నప్పుడు ఆయన ఖచ్చితంగా వస్తారండి చెప్పండి, ఎందుకంటే అడగగానే మీరు వచ్చారు నా షోకి, ఇప్పుడు మీరు చేస్తుంటే నేను వస్తానని చెప్పి ఆయన అంటాం అన్నది చాలా బాగుంది. ఆయన రావడంతో ఆ షో మరింత అందం చేకూరుతుందని నేను భావిస్తున్నాను. Fantastic, and that's the new logo of Star India. Star కొన్ని బంధాలు మనతో పుడతాయి, మనతో పాటే ఉంటాయి. కొన్ని జత పడతాయి, ఇంకొన్ని ముడిపడతాయి. నాకు నమ్మకం ఉంది, మా అమ్మ ఎక్కడో నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎప్పటికైనా నేను తనని కలుస్తాను. ఒక బంధం నమ్మకాన్ని పెంచుతుంది. సరికొత్త స్టార్ మా, అదే బంధం సరికొత్త ఉత్తేజం. నా మొదటి స్నేహితురాలు మా అక్కే. నా నడకన సరిదిద్దేది మా అక్కే. నా ఈ చిన్ని ప్రపంచంలో అమ్మ కంటే గొప్ప మాట ఏదైనా ఉంది అంటే అది మా అక్కే. ఒక బంధం బాధ్యతను స్వీకరిస్తుంది. సరికొత్త స్టార్ మా, అదే బంధం సరికొత్త ఉత్తేజం. A very, very good afternoon to everyone. And a very, very warm welcome to Chiranjeevi Garu, all the friends from the media fraternity, all the TV artists who has come today to share with us this great, important day for us. Ma TV has an amazing brand equity and strength in this market. Over last several decades, over a decade, Ma TV has catapulted to a leadership position by bringing significant innovation in the content which they show. They've always worked to bring new differentiated content to entertain people. In terms of distribution strength, almost 99% of the TV households in this country, in these two twin states, have access to Ma TV. Besides that, many more Telugu people across different states of India and in many countries across the globe have access to Ma TV. Today, as we stand in front of you, we celebrate and solidify a business partnership of Star and Ma to bring to our viewers through brand refresh. The brand refresh shows how we at Ma are keen to reinvent us continuously, rethink our strategy and make it sharper in order to bring the best entertainment possible to the Telugu, millions of Telugu audience across the globe. The Ma has been a channel of people. Mana Antari TV and Star has always believed in inspiring billion imaginations. Today, when we combine these two thinking and philosophies, we come up with an ideology of Ade Bandham Sarikotta Uttejam. Moving forward, this thinking, this ideology will be becoming live
through our content, our communication, and also in the entire way we look and feel, which will be starting tomorrow at 9:30 p.m. in Melo Evro Kotaswardu. In the last few months, we have launched and achieved stupendous growth in our primetime shows, be it Kumkum Puvu, which has been the market top show in the Telugu market, or Lakshmi Kanyanam, or Malleshwari. All the shows have done extremely well in the prime time show. Star Ma always strive to bring stories that not only entertain people but also inspires them. Be it through our shows like Melo Evre Kotaswardu, where a common man like all of us can come, win millions, and achieve its dreams. Or our fiction programs, where a very strong protagonist tell us inspiring stories and help us bring the best in us. Today, we promise you to be audacious, inspiring, and entertaining. We will create and present stories which will help bring the best in us and also shape how the society is. And lastly, and the most importantly, I would like to thank Chiranjeevi Garu, who has been very gracious to be a partner for us in this new journey. We are extremely pleased to bring to our audiences him in a brand new avatar of a host of one of the most exciting program, Melo Evre Kotaswardu. Thank you, Chiranjeevi Garu. He is the epitome of success in his field, and he inspires us every day, and we think that is a great opportunity for us to host MEK with him. We look forward to your continued support and cooperation, and let's all celebrate this day together. Ee Vedakalu Mato Palu Panchukondi. Thank you. అవసరం లేదు, మీకు నాకంటే మీరు ఎక్కువ స్టడీ చేస్తుంటారు కాబట్టి. ఈ పొలిటికల్గా స్తబ్దత ఉన్నప్పుడు మాకు డైలీ ప్రోగ్రామ్స్ అంటూ ఏమి లేకపోయేసరికి మంచి సమయం దొరికింది. ఈ సమయాన్ని నన్ను వెల్కమ్ చేసే ఇంకొక ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ నాకు ఉంది కాబట్టి అందులో నేను ఈ సినిమా చేస్తున్నాను. మరింత సమయం దొరికింది కాబట్టి ఇప్పుడు అనుకోని అవకాశం నాకు మీలో ఎవరు కోటేశ్వర ద్వారా వచ్చింది కాబట్టి అందులో కూడా నేను పనిచేయడం జరిగింది. ఫ్యూచర్లో మళ్ళీ పొలిటికల్గా యాక్టివ్ అవ్వాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు అండ్ ఆ రకంగా నా బాధ్యత, నా పాత్ర నేను ఖచ్చితంగా నిర్వర్తిస్తానని చెప్పి సందర్భంగా చెప్తాను. థ్యాంక్ యూ. రైట్, ఓకే అనుకుంటా. హలో చిరంజీవి గారు నమస్తే అండి. నమస్తే సార్, టోటల్గా ఎన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, అంటే ఎన్ని ఎపిసోడ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీంతో? టోటల్గా ఈ సీజన్కి ఫస్ట్ సీజన్కి 60 ఎపిసోడ్స్ ఉంటాయండి. రేపటి నుంచి మొదలు పెడితే ప్రతి వారం 4 days, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే. సో వీక్ డేస్లో ఈ 4 days మీలో ఎవరు కోటేశ్వరుడు ఈవినింగ్స్ 9:30 to 10:30 ఉంటుంది. గతంలో 1.5 hour ఉండేది, దాన్ని ఇప్పుడు 1 hourకి కండెన్స్ చేశారు. అలాగా ఈ 60 ఎపిసోడ్స్ అయ్యేసరికి బహుశా ఏప్రిల్ అవుతున్నాము. ఏప్రిల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకో క్వశ్చన్ సార్, అంటే ఇప్పుడు ఇక్కడతో ఇది బిగినింగ్ అనుకోవచ్చా మీది? అంటే బుల్లితెర మీద ఎంట్రన్స్, లేదా ఇంకా ఏమైనా గేమ్ షోస్ అట్లాంటివి ఏమైనా చేయడానికి ప్లాన్ చేస్తున్నారా? అది తెలీదు, అది మరి ఎట్లా ఉంటుంది అనేది ముందే నేను ఊహించి చెప్పలేను. యాజ్ ఆఫ్ నౌ ఇది చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది కాబట్టి ఇది కంటిన్యూ చేస్తున్నాను. అండ్ ఇది అయిన తర్వాత దీన్ని చూసి కొత్తగా ఏమైనా వస్తే కనుక ఏమో నాకు ఇంట్రెస్టింగ్ ఉండి నన్ను ఎగ్జైటింగ్ గురి చేస్తే నేను అది కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది. ఇప్పుడు ఇదివరకు సినిమా ఒక్కటే వినోదం మనకి ఎంటర్టైన్మెంట్, ఇప్పుడు టీవీ కూడా ఈక్వల్గా ఎంటర్టైనింగ్ ఏరియానా. సో అలాంటి ఏరియాలో నాకు అవకాశం వస్తే నేను ఖచ్చితంగా చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ జెంటిల్మెన్. లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. పని చేస్తున్నాము. మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మీ పేరే పరిశీలించారు, మీ పేరు ప్రతిపాదనకు వచ్చిందని అప్పుడు అనుకున్నారు. అప్పుడు మీరు ఎందుకు దీన్ని కాదనుకున్నారు చెప్తారా? అది
నా వరకు రాలేదండి. మీరు అన్నట్లుగా ఇలాగా పరిశీలనలోకి వచ్చింది అని విన్నాను నేను కూడా. దాని మీద నేను ఎవరిని అడగలేదు, ఎందుకంటే అక్కడ చేస్తున్న మనిషి నా మిత్రుడు చేయటమే నాకు చాలా ఆనందం. అదేంటిది నాకెందుకు రాలేదు, నా గురించి అనుకున్నారంట అని అడగటం అనేది ఇది ధర్మం కాదు, అది సబబు కాదు. సో ఆ రకంగా దాని మీద నేను ఫర్దర్గా కారణాలు ఏమిటి అని అనుకోలేదు. బట్ మీరు విన్నదైతే కనుక నేను విన్నాను, బట్ ఎంతవరకు నిజం అనేది నాకు తెలియదు. ఇట్ హ్యాపెండ్. ఎస్. That other lady. Yeah, I'm here, sir. Yeah, please. So I wanted to ask, Hindi in Star Plus and in entertainment in Hindi in general, it's very common for Bollywood stars to come and promote their movies in films, I mean in serials. They come and promote, I mean they are part of the plot of the serials and all that. It's very common. But in Telugu we don't see that a lot. Is that something we'll be seeing in future now that you guys have associated? Because in Telugu the big stars are not generally seen a lot on television except in you know, like in an interview or something like that. Just to answer your question, I'm saying is people use television as a platform. I'm saying is advertisers use television as a platform to reach out to audiences. Television reaches out to, I'm saying is in Telugu you can reach out to around about 16 million people every evening. So I'm saying it, whenever there's a platform, I'm saying is, and you've seen it now, I'm saying of late across, whether it's Hindi, Telugu, or any other market, okay, everyone comes onto these shows. And we've always seen, I'm saying is, whenever we've had, I'm saying is when we do MEK, every Thursday, we will have one celebrity on the episode. Okay, we'll have one coming up on the episode every Thursday, and that happens across shows. And this is for everyone, whether to promote a movie or generally, where they come onto the shows to reach out to audiences. So is there going to be an effort to bring in more movie stars into the television with this? That's what I'm trying to ask. I mean, if you ask me, whenever there's an opportunity, okay, and it works for both, surely. Okay. So I had just one question, Chiranjeevi garu. In the previous 2 seasons ayyayi kada Nagarjuna gartho, nobody won a crore at all. So do you think, I mean, what do you think, you've been meeting a lot of contestants right now, so what do you think is the reason we have not been able to achieve so far, and how does it feel for you as a host when somebody with so much of desire comes and they just have to go, like you were saying, people go away and you feel bad. So what goes through you when they can't win the amount that they desire? To my surprise, the first episode itself, with whom I was playing, is about to win 1 crore. He faced the 15th question, and the result I don't tell you because you have to see tomorrow. So it means it won't happen. It will happen, but it depends upon how they're facing the questions and how they will tell how much their IQ level is there, and it depends. But it doesn't mean there's no choice of getting 100 crores. I mean 1 crore. They might get. So we have to wait. Even I am so eagerly waiting, one should get 1 crore in my season. Thank you so much. Thank you. Sir, Chiranjeevi garu. Last question, sir. Please చెప్పండి. అశేష అభిమానుల తరపున అందరి తరపున అన్నయ్య నమస్తే. నమస్తే. ఏంటో సార్ చాలా టెన్షన్గా ఉంది. ఒక చిన్న మెమరీ, నోస్టాలజియా మెమరీ చెప్పి క్వశ్చన్ అడుగుతాను సార్. 1998 జూలై 2 గెస్ట్ లైన్ డేస్ తిరుపతి హోటల్ సార్. చూడాలనుందికి ఒక చిన్న డాన్స్ రిహార్సల్ చేస్తున్నారు మీరు. అప్పుడు మా ఫాదర్ డాక్టర్ మీకు ఏదో ట్రీట్ చేయడానికి వచ్చినప్పుడు జస్ట్ నన్ను చూసి ఏ అబ్బాయి కూడా డాన్స్ చేస్తారంటే వేసి చెయ్యి అన్నారు. మీరు వేసిన ఒక స్టెప్ చూపించి నన్ను చేయమన్నారు అనమాట. అది చేశాను నేను. చాలా బాగా చేసావు, ఏంటి నువ్వు ఎంతున్నావు, భలే చేస్తున్నావు డ్యాన్స్ అంటే నాకు అనిపించింది ఆ రోజు సాక్షాత్ నటరాజు దిగొచ్చి ఈ కుర్రాడు డాన్స్ చేస్తాడు బాగా అంటే ఎలా ఉందో అలా అనిపించింది సార్. అండ్ ఇంకో విషయం నేను చెప్దాం అనుకుంటే, ఇప్పుడు మీరు పాలిటిక్స్లో ఉన్నారు సార్, మీరు సినిమాల్లో ఉన్నారు, ఇంకా చాలా వేరు రంగాల్లో ఉన్నారు. వీటన్నిటినీ బ్యాలెన్స్ చేస్తా ఆ కూల్ ఎలా మెయింటైన్ చేస్తారు సార్? అంటే మా జనరేషన్ వాళ్ళకి చాలామందికి ఇది లోపడుతుంది, రాను తగ్గుతుంది కూడా. మీరు ఎలా మెయింటైన్ చేస్తారు? సో మీ నుంచి మేము ఇన్పుట్స్ తీసుకుందామని. చిన్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ చెప్పి నన్ను కూడా గతంలోకి తీసుకువెళ్ళారు, అండ్ చాలా సరదాగా ఉంది. నేను ఇంతకుముందు ఉన్నప్పుడు ఒకటి కూర్చున్నప్పుడు చూశాను, ఇందాక మీ చేతిలో కెమెరా ఉంది, కెమెరాతో స్టిల్స్ తీస్తున్నారు, సడన్గా మైక్ తీసుకుని మళ్ళీ
రిపోర్టర్ లాగా అడుగుతున్నారు మీరు. అప్పుడే అనిపించింది చాలా స్మార్ట్గా ఉన్నాడు ఈ అబ్బాయి, చాలా ఎంత కొంచెం ఫిల్మీ స్టఫ్ లాగా ఉంది అని చెప్పేసి నాకు అనిపించింది ఇందాక జస్ట్ కూర్చున్నప్పుడు. అంటే చిన్నప్పుడు మీరు అన్నప్పుడు నాకు అది గుర్తుకు రాలేదు, కానీ ఇప్పుడు చూడని అనిపించింది. సో థ్యాంక్ యూ. ఇది పక్కన పెడితే మీరు అడిగిన క్వశ్చన్కి బహుశా లోపల నాకున్నటువంటి మైండ్ సెట్ అని అనుకుంటున్నాను నేను. నాకున్న ఈ సుదీర్ఘమైనటువంటి ఎక్స్పీరియన్స్లో రకరకాల ఎదురు దెబ్బలు తిని, రకరకాల అవమానాలు, రకరకాల ప్రశంసలు, పొగడ్తలు, సన్మానాలు, లైఫ్లో చూడనటువంటి ఏమీ లేవు. అన్ని రకాల్లో చూశారు, నెగిటివ్ సైడు, పాజిటివ్ సైడు. విజయాలు చూశాను, అపజయాలు చూశాను. వీటి రిజల్ట్ చూస్తే అల్టిమేట్గా అవి నువ్వు ఓన్ చేసుకుంటే నిన్ను ఇబ్బంది పెడతాయి, నువ్వు డిజోన్ చేసుకుంటే అవి జస్ట్ పాసింగ్ క్లౌడ్ లాగా వెళ్ళిపోతుంటాయి తప్ప నీకేం ఎఫెక్ట్ లేదు. ఇవన్నీ కూడా బాహ్య ప్రపంచానికి సంబంధించిన తప్ప అంతర్గతంగా ఉన్నటువంటి మన మనశ్శాంతిని మనం ఇంటాక్ట్గా ఉంచుకుంటే, అది చెదరకుండా చెదురుగా ఉంటే కనుక నువ్వు ప్రశాంతంగా ఉంటావు, తద్వారా నీ కుటుంబ సభ్యులందరూ ప్రశాంతంగా ఉంటారు. ప్రతి చిన్నదానికి మనం తలడిల్లిపోతుంటే, ప్రతి చిన్నదానికి మనం ఎమోషన్ లోన్ అవుతుంటే కనుక మనం చేయాల్సిన ఫ్యూచర్లో మనం చేయాల్సిన సరిగా ఏమీ చెయ్యలేం. మనం ఎవరో ఒకళ్ళు ఏదో మాట అంటారు, కొంచెం బాధ అనిపిస్తుంది, కానీ బ్రష్ ఆఫ్ చేసేసి నెక్స్ట్ వాట్ టు డూ అనే దాని మీద నువ్వు ఫోకస్ చేస్తే కనుక మనం చాలా హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతుంటాం. ఎందుకంటే జరిగిపోయింది మనం ఏమీ మార్చలేము. రేపు జరగబోయేది ఏమిటో అది మనకు తెలియదు, కాబట్టి దాని గురించి మనం ఏం చేయలేము. ఎట్ ప్రజెంట్ ఏం చేయాలి అనే దాని మీద ఫోకస్ పెట్టి 100% ఎఫర్ట్స్ పెట్టి అందులో ద బెస్ట్ నువ్వు ఇవ్వగలిగితే, ఆ బెస్ట్, నెక్స్ట్ సెకండ్ బెస్ట్, నెక్స్ట్ మినిట్, నెక్స్ట్ 1 hour, నెక్స్ట్ డే, నెక్స్ట్ ఇలాగా నువ్వు ద బెస్ట్ ఇవ్వగలవు. నువ్వు తద్వారా నేను ఎవరైతే కనుక పాయింట్అవుట్ చేసి కించపరుస్తూ మాట్లాడారో, నేను ఎవరైతే పొగిడారో వీళ్ళందరికీ కూడా సమాధానం నీ విజయమే, నీ సక్సెసే. దాని మీద దృష్టి పెట్టు. ఫెయిల్యూర్స్ వస్తాయా, ఓకే, దాన్ని డిజోన్ చేసుకో, నేను బాధించదు. అలాగా నేను బహుశా ఆ టైప్ ఆఫ్ మెకానిజం, ఫిలాసఫీ నా మైండ్లో ఉంది కాబట్టి దేనికి స్పందన ఉండదు నాకు. ఎవరు ఏం పోయినా సంతోషం, ఎవరు అన్నారనుకో అది నీ క్యారెక్టర్, నువ్వు అంటావు ఓకే అని దాన్ని వదిలేసేసి ఆ రకంగా నా పని నేను చేసుకుంటూ ఫోకస్గా వెళ్తాను. ఫోకస్ మాత్రం వదలను. నా ఫుల్ ఆద్యంతం అన్ని స్పిరిట్స్ అక్కడ పెడతాను. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి అన్నీ మర్చిపోయి ఫ్యామిలీతోనే గడుపుతుంటాను. అందులో ఎన్ని ప్రశాంతంగా ఉండడానికి బహుశా ఇవన్నీ కారణాలేమో. దట్స్ ఇట్. ఇంతకు మించి ఎక్కువ చెప్పలే, నేనేం గురువును కాను. వై నాట్ డెఫినెట్గా. ఇప్పుడు ఇదే చోట, ఇదే పార్క్ హయత్లో, ఇదే ప్లేస్లో నా బర్త్డే జరిగినప్పుడు బాలకృష్ణ, నేను, సల్మాన్ ఖాన్ ఇదే స్టేజ్లో చాలా చక్కగా డ్యాన్స్ వేసాం. నా డ్యాన్స్ నెంబర్స్కి బాలకృష్ణ గారు చాలా ఎగ్జైట్ అవుతూ ఆయన సరదాగా డ్యాన్స్ వేసి మమ్మల్ని అందరినీ ఆనందం చేశారు. ఆల్ సడన్ ఈజ్ మై ఫ్రెండ్. అలాంటి స్నేహితుడు ఈ షోకి వచ్చి పార్టిసిపేట్ చేసి చాలా బాగుంటుంది. నాగార్జున వస్తున్నారు, వెంకటేష్ వస్తున్నారు. వాళ్ళిద్దరు ఈ పాటికే వాళ్ళ యాక్సెప్టెన్స్ తెలిపారు. రేపు విమెన్స్ డేకి జరిగే ఎపిసోడ్లో రాధిక, సుహాసిని వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇట్లాగా నా యొక్క యాంకరింగ్లో, హోస్టింగ్లో చాలామంది సెలబ్రిటీస్ రావడానికి ఉత్సాహం చూపిస్తుంటే అది నాకు ఎల్లేని ప్రోత్సాహంగా అనిపిస్తుంది. అలాగే మీరు కోరిక ప్రకారం మిత్రుడు బాలకృష్ణ కూడా అడగమని చెప్తాను. ఐ థింక్ చాలా హ్యాపీగా వస్తాడని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. సో ఫైనల్ క్వశ్చన్ సార్, ప్రశ్నించడం కోసం అంటూ జనసేన పేరుతో పవన్ కళ్యాణ్ జనాల్లోకి వెళ్ళాడు. మరి ప్రశ్నిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ స్టేజ్ మీద మీరు ప్రశ్నిస్తే ఆ దృశ్యం చూడాలని చాలామందికి ఉంది. మరి ఈ షోలో పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించే దృశ్యం కనిపిస్తుందా? ఎప్పుడు ఇది అప్రస్తుతం నిజంగా చెప్పి కొంచెం మరొక అనుకోకలేదు. మీరు దీని ఏదైనా సరే ఎవరు మాట్లాడినా సరే కన్ఫైన్ టు మీలో ఎవరు కోటీశ్వరుడు స్టార్ మాకు సంబంధించే అడిగారు. అంతవరకు ఈ సభలో కార్యక్రమం అడగటం అది సబబు అనుకుంటున్నాను. ఇది మరో సందర్భంలో దీనికి ఆన్సర్ నేను చెప్తాను. హీఈస్ మై బ్రదర్, నా బ్లడ్ బ్రదర్. అండ్ విషింగ్ స్టార్ ఇండియా ఆల్ ది వెరీ బెస్ట్.